గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం స్టేట్ లెవెల్ మెరిట్ టెస్ట్ గురించి నేర్చుకుందాం. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే. సో ఇది 7-10 తరగతి చదువుతున్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది ఈ టెస్ట్. ఈ మెరిట్ టెస్ట్ గురించి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ టెస్ట్కి ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ టెస్ట్లో మనకి 60 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మరలా ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, అడ్వాన్స్ అని ఇలా 3 దశల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మనం ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తే మనకి ఇంకా స్కాలర్షిప్ మనీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. బట్ వన్ థింగ్, ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ 7th and 10th క్లాస్. సో మన స్కూల్లో ఉన్న అందరూ 7th, 10th వాళ్ళు ఈ టెస్ట్ని అపీర్ అయ్యి మన పెర్ఫార్మెన్స్ ఏంటి తెలుసుకొని మనకు కొంచెం కాన్ఫిడెంట్గా అవ్వాలని. అంటే విన్ లవ్స్ అనేది తర్వాత విషయం, గెలుస్తామా ఓటం అనే తర్వాత విషయం. కనీసం ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారని చెప్పేసి మీకు ఈ విషయాలు నేను ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ ప్రతి ఒక్కరూ 7th, 10th చదువుతున్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవ్వండి. ఎలా రిజిస్టర్ అవ్వాలనే విషయాన్ని గురించి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మొదటిగా మన అందరి గ్రూప్లో కూడా రిజిస్ట్రేషన్ పేజ్ అనే ఒక లింక్ నేను షేర్ చేయడం జరిగింది 7th, 10th క్లాస్లో. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిందిగానే మనకి విండో ఓపెన్ అయింది, ఎడ్యుకేషన్ ఎఫిషియనీ అనే విండో. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటాం. దీనిలో మొదటగా మనం సర్నేమ్ ఇవ్వాలి, అంటే ఇంటి పేరు ఇవ్వాలన్నమాట. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్గా కొన్ని ఇస్తున్నాను, అలాగే మీరు ఫాలో అవ్వండి. VINTI, దిస్ ఈజ్ ఏ సర్నేమ్. తర్వాత పేరు, మీ పేరు ఇస్తాం అనమాట. క్లియర్గా ఇంటి పేరు పైన ఇస్తున్నాం, మీ పేరు ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గార్డియన్ ఆర్ పేరెంట్ ఫోన్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఈలోగా మీ అందరికీ, నీది కానీ, మీ అన్నయ్య కానీ, మీ అక్క కానీ, పేరెంట్ ఎవరిదైనా సరే ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే. ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. సో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు 2013 క్లిక్ చేస్తే మీ ఇయర్లో వస్తాయి. సపోజ్ నువ్వు 2010 అనుకో, 10 అని క్లిక్ చేయండి. డిసెంబర్ ఎక్కడ ఉంది కదా, నవంబర్ కావాలనుకోండి, ఇట్లా లెఫ్ట్లో క్లిక్ చేస్తూ ఉంటాం. రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ క్లిక్ చేస్తాం. సో ఏదో డేట్ని 26 అయితే 26 ఇట్లా చూసి సెట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. చూసుకోండి కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా. బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అని మనం స్పెసిఫిక్ చేయండి. జెండర్, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన విషయం. మన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది 2 MB కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో మనం ఆల్రెడీ పాస్పోర్ట్ సైజ్ అయిన ఫోటో ఉంటే అది మనం ఫోన్లో ఫోటో తీసుకొని మీ దగ్గర ఉండి అది అక్కడ అప్లోడ్ చేయండి. లేదా అంటే చూస్ ఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఎలా చేస్తాం, మనం ఏ ఫోటో ఉందో ఆ ఫోటోని మనది తీసి అక్కడ అప్లోడ్ చేస్తాం అనమాట. సపోజ్ లేదా అంటే కెమెరాతో మనం ఫోటో తీసేసుకుంటాం. లేదు నా దగ్గర. సో లేనప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసి మన ఫోటో తీసుకుంటాం. సో తీసుకొని ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్. ఒకవేళ ఫోటో చూసుకోవాలి, 2 MB కన్నా తక్కువలో ఉండాలి. మీరు తీసుకునే ఫోటో 2 MB కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. సో ఆల్రెడీ తీసుకున్న ఫోటోని 2 MB కన్నా తక్కువ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం మంచిది. చూడండి ఒకసారి, దిస్ ఇస్ ఫర్ క్లాస్ 7 అండ్ క్లాస్ 7. సపోజ్ నువ్వు క్లాస్ 7 అయితే క్లాస్ 7 క్లిక్ చేయండి. అక్కడ చూసుకుని వచ్చింది లేని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుంటాం. ఇందులో మన డిస్ట్రిక్ట్ ఏంటి, విశాఖపట్నం 2813. అలాగే మండలం నేమ్ ఉంటుంది. మనందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ మండలం పెట్టాలని చెప్పేసి. మనకు తెలియకపోవచ్చు, 7th క్లాస్ కదా మనకు తెలియకపోవచ్చు. సో విశాఖ అర్బన్ అని ఉంటుంది, 281329, అది క్లిక్ చేయండి. అందులో ఓకే, సెలెక్ట్ స్కూల్. మనది ఏ స్కూల్లో కూడా మీకు సరిగ్గా తెలియకపోవచ్చు. అంటే మనది GVMC హై స్కూల్ మాధవధార అంటాం, కానీ ఇక్కడ GVMC హై స్కూల్ మాధవధార అని ఉండదు, MCHS మాధవధార ఉంటుంది. చూడండి ఒకసారి, ఎదురుగా MCHS మాధవధార అని క్లిక్ చేయండి. మళ్ళీ మన స్కూల్ పేరు MCHS మాధవధార, నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హేమలత. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం B హేమలత, మన HM గారి పేరు రాస్తాం. HM గారు ఇచ్చిన తర్వాత అలాగే ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. మన స్కూల్ ఈమెయిల్ ఐడి GVMCHS మాధవధార @gmail.com.
ఒకవేళ మీకు పర్సనల్ ఐడి లేకపోయింది అనుకోండి, ఈమెయిల్ ఐడి, ఈ స్కూల్ మెయిల్ ఐడి అక్కడ కూడా ఇచ్చేయండి, చూద్దాం. తర్వాత ఆల్ ది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ మై నాలెడ్జ్ అని ఈ రెండు చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే మీరు సారీ యువర్ ఫైల్ ఈజ్ టూ లార్జ్, సారీ యువర్ ఫైల్ వాజ్ నాట్ అప్లోడెడ్ అంటే ఫోటో పెద్దది అయిపోవడం వల్ల ఫెయిల్ అయిందనమాట. సో నేను కావాలనే చేశాను, నేను ఎగ్జామ్ రాయను కాదు కాబట్టి. సో మీరు ఆ ఫోటోని మాత్రం 2 MB లోపల ఉండేటట్టు చేసి అప్లోడ్ చేయండి. అందరూ అప్లోడ్ చేస్తారు కదా. సో మనం గవర్నమెంట్ స్కూల్స్ అంటే కేవలం మన స్కూల్స్కి మాత్రమే కాబట్టి మనం ఈ స్కూల్స్లో మిగిలిన స్కూల్స్తో కాంపిటేట్ అయ్యి మనం విన్ అవ్వి మంచి పేరు రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్. అందరూ రిజిస్టర్ అవ్వండి, 7th క్లాస్ 10th క్లాస్.